హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అందరూ ఎంతగానో ఇష్టపడే గుత్తి వంకాయ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పావు కేజీ వంకాయలను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి. ప్యాన్లో కొద్దిగా వాటర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ముందుగా కట్ చేసుకున్న వంకాయల్ని ఉప్పు నీటితో బాగా కడుక్కోవాలి. 1 నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1 కప్పు పల్లీలు తీసుకొని కొంచెం ఆయిల్ వేసి వేపుకోవాలి. పల్లీలు వేగుతున్నప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్ పచ్చెనగలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 లేదా 3 ఎండుమిర్చి తీసుకొని బాగా వేపుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జారలోకి తీసుకొని ముందుగా నానబెట్టుకొని ఉన్న చింతపండును తీసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీటిని కొంచెం కొంచెం వేస్తూ మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని వీడియోలో చూపించిన విధంగా వంకాయలకి స్టఫ్ చేసుకోవాలి. అన్ని వంకాయలకి స్టఫ్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ చేసుకున్నాక ఒక బౌల్ పెట్టి తగినంత ఆయిల్ వేసి కాగనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో వేయాలి. ఇలా వంకాయలు వేగుతున్నప్పుడు గ్రేవీని సిద్ధం చేసుకోవాలి. గ్రేవీ కోసం 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఆవాలు, చెక్క, లవంగం, యాలకులను వేపుకోవాలి. తర్వాత కర్రీ జ్యూసీగా ఉండడం కోసం 1 పెద్ద సైజు టమోటా, 1 ఉల్లిపాయని కట్ చేసుకోవాలి. స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్లోకి వేపుకున్న జీడిపప్పు, మిరియాలు, యాలకులు, టమోటా, ఉల్లిగడ్డ, 1 చిటికెడు పసుపు, కొంచెం ధనియాల పొడి, 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా కారం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వంకాయలు బాగా సాఫ్ట్గా అయిన తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వంకాయల్లో వేసి బాగా కలబెట్టాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి ముక్కకి మసాలా పట్టే వరకు, ఆయిల్ బయటికి వచ్చే వరకు ఉడకనివ్వాలి. వీడియోలో చూపించిన విధంగా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించాలి. తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అందరికీ ఎంతగానో ఇష్టమయ్యే గుత్తి వంకాయ కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.